నీకు మంచి రోజులే రాబోతున్నాయి. అది కూడా అతి తొందరలో రాబోతున్నాయి. దయచేసి చెడు వ్యసనాలకు లోను కాకు బిడ్డా. నీవు అనుకున్నవన్నీ జరగట్లేదని బాధపడుతున్నావు కదా! ఏది జరిగినా అది నీ మంచి కోసమే అని నీవు ఎందుకు తలంచట్లేదు? ఏమాత్రం దిగులు పెట్టుకోకు. నీవు ఏం చెయ్యాలని నీ మనసులో తలచినా అది నాకు వెంటనే తెలిసిపోతుంది. ఈ మధ్య కాలంలో నీ ఆలోచనలన్నీ చెడువైపుకి మల్లుతున్నాయి. బాధలు ఉన్నాయి కదా అని ఆలోచనలు చెడువైపు వెళ్తే జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. నీ పైన కోటి ఆశలు పెట్టుకున్న నీ కుటుంబం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డా. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయాలే కానీ లేనిపోని అక్కరికి రాని ఆలోచనలతో మనసంతా భారంగా మార్చుకొని నీ దృష్టిని చెడువైపుకు మళ్లిస్తే ఎలా చెప్పు? నీ మనసు బాగోలేనప్పుడు ఏ పని చేయకపోయినా పర్వాలేదు. కానీ దయచేసి చెడు మార్గంలో మాత్రం వెళ్ళకు బిడ్డా. నీకు వచ్చిన ఆలోచనలన్నిటినీ పూర్తిగా విరమించుకో. కాస్త కఠినమైన కాలం దాటుకుంటే ఇక ముందు అంతా ఆనందకరమైన జీవితమే నీకు తారసపడుతుంది. ఆ ఆనందకరమైన జీవితం కోసం కాస్త ఓర్పు వహించు. సహనంతో ఉండు. నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకొని వివేకంతో ఆలోచించు. నీవు ఏ చిన్న పొరపాటు చేసినా అది నీ కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగిస్తుందని గుర్తుంచుకో. ఇంతవరకు నువ్వు పెట్టుకున్న పేరు ప్రతిష్టలన్నీ గంగపాలవుతాయి. సహనానికి మించిన ఆయుధం లేదు బిడ్డా. ఓర్పుకు మించిన ఔదార్యం లేదు. కాలం కలిసి వచ్చే వరకు కాస్తంత ఓపిక పట్టు. నీ జీవితంలో ఏది జరిగినా అది నీ భవిష్యత్తుకు మంచే జరుగుతుందని గుర్తుంచుకో. ఈరోజు నీ మనసు గాయపడి ఉండవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ గాయం కొద్ది కొద్దిగా మానిపోతుంది. నీ మనసుకు తగిలిన గాయానికి మందు నీ వద్దే ఉందని గుర్తించు. ప్రతి మనిషికి వారి వారి కర్మ ఫలాలను బట్టే ఏదో ఒక బాధ, ఏదో ఒక నష్టం, ఏదో ఒక కష్టం కలుగుతూనే ఉంటాయి. అంత మాత్రం చేత నిరాశ చెందవద్దు. బాధతోనో కష్టంతోనో ఎదురొడ్డి పోరాడాలే కానీ దీనంగా అలాగే కూర్చుంటే ఎలా చెప్పు? ఏ మనసు అయితే నిన్ను గాయపరిచిందో ఆ మనసును నువ్వే కఠినతరం చేసుకో. ఎప్పుడైతే నీ మనసు కఠినంగా మారుతుందో అప్పుడే నీ జీవితం ఆనందమయంగా మారుతుంది. నిన్ను వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు నీ వద్దకు వస్తాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. వాటిలోని మంచి చెడులను విశ్లేషించుకొని ముందడుగు వెయ్యాలి. నీ ప్రతి అడుగులోనూ నీ బాటసారినై నీ వెంటే ఉంటాను. జీవితం ఎంతో అందమైంది. నీ మనసుకు తీసుకునే ఆలోచనల బట్టే నీ జీవితం అడుగులు వేస్తుందని గుర్తుంచుకో. మంచి ఆలోచనలు జీవితాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాయి. సమాజంలో పేరు